నమస్తే, నేను సిరి. రీతు చౌదరి. ఒకప్పుడు రీతు చౌదరి అంటే జబర్దస్త్, ఆమె కామెడీలు, ఆమె అది కొంచెం ఆ స్కిట్స్ అవన్నీ గుర్తొస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు రీతు చౌదరి అంటే 700 కోట్ల ల్యాండ్ స్కామ్ మాత్రం గుర్తొస్తుంది. దానికి తోడు దాని వెనకాల కూడా పెద్ద నేతలే ఉన్నారు, వైసీపీకి చెందిన నేతలు ఉన్నారు అని చెప్పేసి కూడా మనకి వార్తలు ఉన్నాయి. సో దీంతోని వైసీపీకి చెందిన ఒక కీలక నేత అయితే ఆ నేత టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమెకైతే వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్చుమల్లి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తుంటే రీతు చౌదరి తను ఒక ఆర్టిస్ట్, సీరియల్స్ చేస్తూ టీవీలలో ఏదో షోస్ చేసుకుంటున్న అమ్మాయి సడన్ గా వార్తల్లోకి వచ్చేసింది. అది కూడా ఏంటంటే 700 కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్ లో. సో దీనికి వెనకాల వైసీపీ నేతలు ఉన్నారని చెప్పేసి, చాలా మందికి బినామీ అని చెప్పేసి ఏవేవో వార్తలు అయితే వస్తుంది. అసలు నిజానికి ఏం జరిగింది? అయితే ఇప్పుడు తను ఒక చిన్న క్లూ వదిలింది, దీని వెనకాల ఉంది ఒక వ్యక్తి అని చెప్పేసి. ఆ వ్యక్తికి సంబంధించిన టీం ఇప్పుడు ఆమెకి హెచ్చరికలు కూడా జారీ చేశారు, వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇప్పుడు ఆ అమ్మాయి ఆర్టిస్ట్గా రీల్స్ చేసుకుని, లేకపోతే సినిమాలో చిన్న చిన్న పాత్రలు వేసుకుని జబర్దస్త్లో ఉన్నట్టు మంచి పేరు వచ్చింది. గ్లామర్ వరల్డ్ కాబట్టి కొంచెం వాళ్ళు ఆ లైన్లో వాళ్ళు ఏదో రకరకాల ప్రోగ్రామ్స్, టీవీ షోల్లో చేసుకుంటా వాళ్ళు బతుకాలు బతుకుతున్నారు. మెల్లమెల్లగా ఎదుగుతుంది. అలాగే అవకాశాలు వస్తాయి. వివాహం అయిందో లేదో మరి తెలియదు నాకు పూర్తిగానే. ఎవరో మరి ఇంకొకరు ఎవరో లేదో ఇంకొక అతని పేరు శ్రీకాంత్ ఎవరో కనబడుతుంది. ఆ అమ్మాయి పేరు వనం దివ్య అండి. అసలు ఏదో గ్లామర్ కోసం రీతు చౌదరి అని పెట్టుకుని ఉంటుంది. అదో ఫ్యాషన్. రెడ్ అని, చౌదరి అని, లేకపోతే రాయల్ అని, నాయుడు అని ఇలా పెట్టుకుంటారు వాళ్ళ పేరుని. అంటే ఒరిజినల్ పేరుతో రావాలి, కానీ ఇలా పెట్టుకుంటే ఏదైనా పని జరుగుద్ది అనుకున్నారో ఏటో మరి తెలియదు, కానీ పెట్టుకున్నారు. ఒక ఆడపిల్ల గురించి మనం నెగిటివ్గా మాట్లాడలేము. ఆ అమ్మాయి తప్పు ఏముండదండి. ఇందులో ఆ అమ్మాయి బతుకుతారు, ఆ అమ్మాయి చేసుకుంటుంది. ఆ వృత్తి ఏదో చేసుకుంటుంది. సినిమాలో లేకపోతే టీవీ షోలో మెల్లమెల్లగా గ్లామర్ ప్రపంచం, డెఫినెట్గా గ్లామర్ ప్రపంచంలో ఎలా ఉండాలో అలా ఉంటుంది. దాన్ని మనం ఎవరో తప్పు పట్టకూడదు. అయితే ఇక్కడ ఆ అమ్మాయి పేరు అనుకోకుండా ఆ స్కామ్లో వచ్చింది. ఆవిడ ఫోటోలతో సహా రిజిస్ట్రార్ ఆఫీస్లో డాక్యుమెంట్స్లో కనిపించింది. డెఫినెట్గా ఈవిడికి తెలిసి ఉండాలని ఏం లేదు. లేదా ఇప్పుడు ఆమెతో పాటు ఉన్న శ్రీకాంత్ వాళ్ళకి కలిపి బినామీగా పెట్టుండొచ్చు ఎవరో. వీళ్ళంత పెట్టుకుని స్తోమత కానీ వీళ్ళు రీతు చౌదరి, దివ్య వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి అంత స్థాయి కానీ లేదా అమ్మాయికి. ఏంటండి, వేరే విధంగా మనం మాట్లాడలేం అమ్మాయి గురించి. అయితే డెఫినెట్గా సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ టీము, వాళ్ళ హ్యాండ్ ఉంటుంది ఇందులో. ఒక ముఠా ఉంది దీనికి. ఆ అబ్బాయి చెప్పాడు శ్రీకాంత్, ఇదంతా ఏదైనా ఆడదేనండి, మాదేమి ఉండదని చెప్పాడు. మీ పేరుని పెడుతూ ఉంటారు. ఆ పేరుని పెట్టినందుకు కొంత ఎంతో కొంత ఇస్తారు. వీళ్ళకి అసలు లేకుండా ఉండదు, ఎంతో కొంత తీసుకుంటారు. వాళ్ళు కొద్దిగా ఇల్లు, కార్లు కొనుక్కుంటారు, ఏదో పడతారు. అలాగని చెప్పేసి నేరంలో భాగం లేదంటే డెఫినెట్గా వీళ్ళు నేరస్తులు అవుతారు. అందులోంచి అయితే తప్పించుకోలేరు. వీళ్ళు క్లెయిమ్ చేసుకోవాల్సిందే. వీళ్ళ నిలబడతారు. అదే వాళ్ళు తెలివితేటలు. ఇప్పుడు మీకు వాళ్ళు చంపేసినా, ఎవరిని చంపేసినా అలా అందులో ఉండరు. టకటకటకమని లేపేస్తారు. వాళ్ళ పాత్ర ఉండదు. సూత్రధారులు మాత్రం, వాళ్ళు పాత్రధారులు వేరే ఉంటారు. ఇలా భూములు దొంగతనాలు లేకపోతే ఏం దొంగతనాలు చేసినా ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో అధికారులు బలైపోతారు. ఇలాగ బినామీ పేర్లు వీళ్ళని బుక్ చేస్తారు. రేపు పొద్దున కేసు కట్టినప్పుడు ఇప్పుడు అక్కడ బియ్యం కూడా ఉంది, పేరు నాని వాళ్ళదని. మా మేనేజర్ తెలిసిన మాకేం తెలదండి అంటుంది. అలాగే వాళ్ళు కొంతసేపు కోర్టుని పెట్టుకుంటారు బలిచ్చేస్తానికి. అలాగే వీళ్ళు బలవుతున్నారు. వీళ్ళు ఏం చేయాలంటే అప్రూవల్గా మారిపోదాం. బాబు మాకేం తెలియదండి బాబు, ఇది మాకు ఇలా చేశారండి అలా చెప్పేస్తారేమో వార్నింగ్ ఇచ్చారు. మీరు అన్న పాయింట్ ఏంటంటే, మీరు ఎలా అప్రూవల్గా మారితే మిమ్మల్ని దుకాణం సర్దిచ్చేస్తామని చెప్తారు. లేదా వీళ్ళ తాలూకు ఏదో బలహీనతలు వాళ్ళ దగ్గర ఉంటాయి, వాటితో బ్లాక్మెయిల్ చేస్తారంటారు, బెదిరిస్తారు, భయపెడతారు, రకరకాలు చేస్తారు. వీళ్ళు డెఫినెట్గా భయపడతారు. వీళ్ళు పిచ్చుకలండి, వీళ్ళ మీద బ్రహ్మాస్త్రం వేస్తారంటారు వాళ్ళు. ఇప్పుడున్న ప్రభుత్వం పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వేయదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ అధికారంలో ఉన్నా వేసేస్తారు, అధికారంలో లేకపోయినా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తారు. ఎక్కడ వెనకాడరో మొగమడతారు. అటువంటి వాళ్ళతో వీళ్ళు సాంగత్యం, స్నేహము, సాన్నిధ్యం పెంచుకునే ముందు ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వాళ్ళ కెరీర్లో ఇప్పుడు సహజంగానే ప్రతి వాళ్ళకి ఆశ ఉంటుందండి. ఇప్పుడు ఒక లగ్జూరియస్ లైఫ్ ఉంది, గ్లామర్ వరల్డ్ ఉంది. ప్రతి ఆడపిల్ల కూడా బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలనుకుంటుంది. ప్రతి ఆడపిల్ల కూడా ఒక్కొక్క డిజైర్ ఉంటుంది. ఒక్కొక్క ఆడపిల్లకి ఏముంటుంది, మంచి ఉద్యోగం చేయాలి, టాప్ ప్యాకేజ్ తీసుకోవాలి, లగ్జూరియస్ లైఫ్ అనుభవించాలనుకుని తను స్వయంగా చదువుకుని ఉద్యోగం చేసి సంపాదించాలనుకుంటుంది.
ఇంకొక ఆడపిల్ల ఏమనుకుంటుంది, మంచి కుటుంబంలోకి వెళ్ళాలి, బోలంత ఎకరాలు ఉండాలి, అమ్మ బాబు ఉండకూడదు, ఒక పెళ్ళికొడుకి మొగుడికి అలా ఇంట్లోనే ఉండాలి, హాయిగా ఉండాలి, మొత్తం మొగుడు ఒకటి ఉండాలి, ఇంకా పెత్తనం ఆడబడుచు కూడా ఉండకూడదు, మొత్తం అంతా భూమి ఉండాలి అని చెప్పి తన దగ్గర ఏమీ లేకపోయినా కానీ నన్ను రాజకుమారులాగా వచ్చి రెక్కల గుర్రం వచ్చుకొని నన్ను తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసేసుకోవాలనుకుంటున్నాను. ఒక డిజైర్ అది, నువ్వు కలగనటాన్ని నువ్వు తప్పు పట్టలేవు. ఇంకొక ఆడపిల్ల ఏమనుకుంటుందంటే మంచి సినిమా హీరోలు అటువంటి వాళ్ళు కన్నాలు మెలిదిరిపి ఇంత లాంగ్ కన్నులు ఉన్నవాడు కావాలి, ఇలాగ రకరకాల డిజైర్స్ ఉంటాయి. అదే డిజైర్ వీళ్ళకి ఉంటుంది. గ్లామర్ ప్రపంచంలో మనం నెంబర్ 1గా ఉండాలి, ఎవరైనా సరే చూసి మనం చూసి కింద పడి దొల్లేయాలి, అలాంటి కోరికలు ఉంటాయి. డెఫినెట్గా విచిత్రమైన విపరీతమైన కోరికలు కూడా ఉంటాయి. అందులో భాగంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మన ఎవరిని తప్పు పట్టకూడదు. ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలా పక్కలేనికి వెళ్ళి ఆ కళలు నెరవేర్చుకుని ఆ సాకారం చేసుకుని ప్రయత్నంలో ఆ క్రమంలో ఇలాగ గోతులో పడతారు ఒక్కోసారి వచ్చి. కొంతమంది మట్టగిడసల్లా జారిపోతారు లక్కీగానే, వాళ్ళ జీవితం ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది. కొంతమంది ఇలా దొరికేస్తారు, ఇబ్బంది పడతారు, కేసులు అంటాను. ఏమైనా కానీ దురదృష్టకరం. ఆ అమ్మాయికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అప్రూవర్గా మారిపోవటమే ఏకైక మార్గం. మారిపోతే మరి వీళ్ళ నుంచి ప్రాణహాని ఉందని, ప్రాణహాని ఏమంటే వాళ్ళు కూడా జైల్లో పోతారు కదా, పర్లేదు. అంటే సార్ ఇప్పుడు ఇది ఒకటే కాదు సార్, కానీ మనం ఎలక్షన్స్ ముందు చూస్తే అప్పటి మాజీ సీఎస్ ఎవరైతే జవహర్ రెడ్డి ఉన్నారో ఆయన మీద కూడా అసలు మీకు జగన్మోహన్ రెడ్డి ప్రేమికులు అందరూ జగన్ ప్రేమించిన వాళ్ళు కూడా, అంటే అతను రావాలి కావాలి అనుకున్నవాడు, అతని కోసం ప్రాణాలు అనుకున్నవాడు, సామాన్య కార్యకర్తలేమో వాళ్ళు జీవితం కోల్పోతారు, వాళ్ళు బతుకు తెరుగు కోల్పోతారు. అధికారులు అయితే వాళ్ళు అప్రతిష్ట పాలైపోతారు, ఉద్యోగాలు కూడా కోల్పోతారు. రాజకీయ నాయకులు అయితే రాజకీయ జీవితం పోతే జైల్లో పోతారు. ఇలాంటి వాళ్ళు పాపం సెలబ్రిటీలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఒక ఆవిడని తీసుకున్నారు, యాంకర్ ఎవరినో ఒక ఆవిడని పార్టీ, ఆవిడ ఎంత భద్రం అయిపోతుంది, అంతకుముందు భలే ఉందని చక్క అనుకునేవారు అందరూ ఉన్నాయి. ఇప్పుడు సగం మంది ఆవిడకి వ్యతిరేకంగా మారిపోయారు, 300 మంది మారిపోయారు, ట్రోలింగ్ చేస్తున్నారు కదా. అప్పుడు ఏమన్నా కూడా ఆవిడ చూసి లొట్టలేస్తా చూసుకుని వాళ్ళు అందరూ కూడా ఇవాళ ఆవిడకి వ్యతిరేకం అయిపోయారు, రకరకాల బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. అవసరం లేదు కదా అది, ఎందుకంటే అలా కంఫర్టబుల్ లైఫ్, హ్యాపీగా ఉన్నదండి. సుఖాన్ని ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకోకూడదు అంటాను నేను. ఇప్పుడు నువ్వు ఎదగాలనుకున్నప్పుడు ఏదైనా చెయ్యి, కానీ నువ్వు ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఎందుకెళ్ళి న్యూసెన్స్ ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏమన్నా ఆడపిల్లలు మనం ఏమనకూడదండి, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళకి ఏ కర్రనగ్గి ఉంటే ఆ కర్ర కాలుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసింది అనుకోండి ఉద్దేశపూర్వకంగానే, డెఫినెట్గా సఫర్ అవుద్ది. ఆవిడ అమాయకురాలైపోయి బలి అవుతూ కూడా ఉంటుంది. అలాంటప్పుడు అప్రూవర్గా మారితే కొంచెం పని జరుగుతుంది. మొత్తానికైతే ఆమెని మభ్యపెట్టి ఇందులో మభ్య పెడతాం ఏముండదు, ఎందుకంటే ముట్టే మీరు ఉంటుంది చెప్తారు ఈ భూమి చేరబెడుతున్నారో అని చెప్తారు, తెలియకుండా ఏం జరగదు. కానీ అలా తెలిసినా కానీ ట్రాప్లోకి వెళ్ళకూడదు అంటాను నేను. ప్రమాదం ఉంటుంది ఇందులోనే, శాశ్వతంగా వాళ్ళే ఉంటారు అనుకోకూడదు. రేపు వచ్చిన తర్వాత ఎప్పుడైనా ప్రమాదం రావచ్చు అని కొంచెం జాగ్రత్తగా ఉండాలి.